మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 35 through 45. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగున అని వారిని అడుగగా, వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయము సంఘ ఆరాధనలో మీ వాక్యమును మరొకసారి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు బోధించుటకు సిద్ధపడి ఉండగా మాకు సహాయము చేయండి. కూడి వచ్చిన సంఘము, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నీ వాక్యమును వినునట్లు, విశ్వాసముతో నమ్మునట్లు, దానిని అంగీకరించి విధేయత చూపునట్లు మీ కృపదయ చేయండి. మీ చిత్తమును ప్రతి ఒక్కరిలో జరిగించి మీరు ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొని దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. ముఖ్యంగా మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యమును వినండి. మార్కు సువార్తలో ఇది వచనం వెంబడి వచనం 53వ భాగము, ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 53. టైటిల్ ఏంటంటే, జీసస్ టాట్ అబౌట్ సర్వీస్ ఓవర్ స్టేటస్. జీసస్ టాట్ అబౌట్ సర్వీస్ ఓవర్ స్టేటస్. యేసు హోదా కంటే సేవ ముఖ్యమని బోధించాను. యేసు హోదా కంటే సేవ ముఖ్యమని బోధించాను. నా బైబిల్ గ్రంథము సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, అది మనందరికీ తెలిసినటువంటి విషయము. సో దేవుడి వాక్యం ఇప్పుడు కూడా సత్యమును ప్రకటిస్తుంది, సత్యమునే మన ఎదుట పెడుతుంది. అండ్ దేవుడి వాక్యంలో దేవుడు పక్షపాతము లేనివాడు కనుక ఏ మనిషి ఏ సమయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఏమి చేశాడో, ఏమి చేయలేదో అదంతటిని కూడా తన గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు. కనుక వాక్యం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బ్లాక్ అండ్ వైట్లో, తెలుపు నలుపుల్లో మనకి చాలా స్పష్టంగా ఏమి దాయకుండా చూపిస్తుంది. నాకు చరిత్ర జ్ఞాపకం వస్తుంది. ఇంగ్లాండ్ దేశంలో ఒకప్పుడు లార్డ్ ప్రొటెక్టర్గా, అంటే ఇంగ్లాండ్ సంరక్షకుడిగా ఆలివర్ క్రామ్వెల్ పరిపాలన చేస్తున్నప్పుడు ఒక పెయింటర్ ఆయన యొక్క పోర్ట్రేట్ని తయారు చేశాడు. ఆయన చిత్రాన్ని గీశాడు. ఆ పోర్ట్రేట్ని తయారు చేసినప్పుడు ఆ పెయింటర్కి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, ఆలివర్ క్రామ్వెల్ ముఖము మీద పులిపిర్లు ఉండేవి, మొటిమలు ఉండేవి. మరి ఇప్పుడు ఈ దేశానికి నాయకుడు, ఆయన ముఖాన్ని చిత్రీకరించినప్పుడు వాటితో చిత్రీకరిస్తే బాగుండదు కదా అని పెయింటర్ ఏం చేశాడంటే, ఆలివర్ క్రామ్వెల్ ముఖం మీద పులిపిర్లు, మొటిమలు లేకుండా చాలా చక్కగా అందంగా దాన్ని తయారు చేసి ఆయన ముందుకు తెచ్చి ఇచ్చినప్పుడు క్రామ్వెల్ దాని వైపు ఒక్కసారి అట్లా చూసి వెంటనే అన్నాడు, టేక్ ఇట్ అవే అండ్ పెయింట్ మీ విత్ వాట్స్ అండ్ ఆల్. దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపో, నన్ను నాలాగా మొటిమలతో పులిపిర్లతోనే మరలా చిత్రాన్ని గీసి తీసుకుని రమ్మని పంపించాడు. అందరూ ఆలివర్ క్రామ్వెల్ లాగా ఉండరు, ఆలోచించరు. చాలామంది చాలా మంచి పని చేసావు, శబాష్, నీవు నా ఆస్థాన పెయింటర్గా ఉంటే నాకు చాలా క్షేమాన్ని చేస్తావు అనేవారు ఉంటారు.
సో దేవుడు ఏం చేశాడంటే తన శిష్యులలో ఉన్నటువంటి లోటుపాట్లేంటి, లోపతాపాలేంటి, వారిలో ఉన్నటువంటి అవకతవకలేంటి అనేది ఆయన తన వాక్యంలో మనకి చూపకుండా దాచిపెట్టలేదు. వాటిని మనకి చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడంటే అవి చూచి మనం నేర్చుకొని వాటిని మన జీవితాల్లో మనము చేయకుండా ఉండడానికి. ఇక్కడ మనం చదివినటువంటి ఒక వచన భాగంలో ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడతారు. వారిద్దరు స్వంత సహోదరులు, యాకోబు, యోహాను. వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క బోధను వారికి తరచూ బోధించి శిష్యరికంలో, ముఖ్యంగా నా వెంట వచ్చేటువంటి వారు తమను తాము ఉపేక్షించుకోవాలి, తమ సిలువను ఎత్తుకోవాలి, నా వెంబడి రావాలి, నేను చేయున్నట్టు వారు కూడా చేసేటువంటి వారిగా మారాలని ఆయన అంత చెప్పినా కూడా వారు దాన్ని వింటూ వచ్చారే తప్ప దానిని వారు నిజముగా గైకొనలేదు, దానికి విధేయత చూపలేదు. సో వారి జీవితము, ఆయన బోధ రెండిటి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది అనేది దీంట్లో మనకి కనబడుతుంది. సో 2 పాయింట్స్ మనకి దేవుడు దీంట్లో పెట్టాడు. వాటిని మనము చూసుకుంటూ పోదాం. మొదటిది రాసుకునేటువంటి వారు రాసుకోండి, ది అంబిషన్ అంటే వాంఛ. 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఆ భాగం ఉంటుంది. సో వచనం వెంబడి వచనం మనం వెళ్దాం. మొదటగా 35, 36లో జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. సో లాస్ట్ లెసన్లో మనం ఏం చూసాం? యేసుక్రీస్తు ప్రభు దారిలో ఉన్నాడు, యెరూషలేం వైపుకు వెళ్తున్నాడు, సిలువ మరణాన్ని పొందుకోవడానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో గంభీరమైనటువంటి విషయాలు ఆయన శిష్యులకు, ఆయనతో ఉన్నటువంటి ప్రజలకి ఆయన తెలియజేశాడు. సో యేసు ఎలాంటి సిలువ మరణాన్ని పొందబోతున్నాడో, ఎలాంటి శ్రమ లోక పాపుల కొరకు అనుభవించబోతున్నాడో చాలా వివరముగా చెప్పిన తర్వాత ఆయన మాట ఆపాడో లేదో, అవకాశం లభించిందో లేదో, వెంటనే ఇద్దరు సహోదరులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఆయన ముందుకొచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మీరు సందర్భాన్ని గమనించాలి. ఆయన అంతకు మునుపు ఏం చెప్పాడు? ఆయన అపహసించబడతాడు, ఆయన ఉమ్మివేయబడతాడు, ఆయన కొరడాలతో కొట్టబడతాడు, ఆయన్ని వారు చంపుతారు అని చెప్పిన తర్వాత, అంత గంభీరమైనటువంటి విషయం గురించి ఆయన మాట్లాడిన తర్వాత, వీరి హృదయము, వీరి అంతరంగము ఆయన కొరకు మరి గొప్ప ఆరాధన భావముతో, భక్తి భావముతో నిండిపోయి ఉండాల్సింది. కానీ వారి హృదయంలో అవి మనకు ఎక్కువ కనబడట్లేదు. వారి హృదయంలో వారికి ఉన్నటువంటి ఒక కాంక్ష, లోక సంబంధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక వాంఛ, సెల్ఫిష్ అంబిషన్ అంటారు కదా, దేవుడిని కూడా మన స్వార్థపు కోరిక కొరకు వాడుకోవడం ఎట్లా అనేటువంటి ఆలోచనతో వారు ఆయన దగ్గరికి వచ్చి, మేము నిన్ను ఏమి కోరితే అది మాకు దయచేయమని ఆయన ఆ సమయంలో అడుగుతున్నారు. అండ్ వారు ఏం అడుగుతారో మనము తర్వాత వచనంలో చూస్తాం, 37వ వచనంలో మనం చూస్తాము. కానీ ఇక్కడ వారిద్దరిని పెట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు కూడా ఇంకొక వ్యక్తితో యేసు చేత ఎంపిక చేయబడ్డారు. 12 మందిని యేసుప్రభు ఎంపిక చేసుకున్న దాంట్లో 3 ఇన్నర్ సర్కిల్గా పెట్టుకున్నాడు. 3కి ప్రత్యేకంగా తనతో ఉండేటువంటి భాగ్యమునిచ్చాడు. ఒక ఆయన పేరు పేతురు, ఇంకొక ఆయన యాకోబు, ఇంకొక ఆయన యోహాన్. సో ఇప్పుడు వీరు ఎంత స్వార్థంతో నిండిపోయారంటే యేసుప్రభు యొక్క శ్రమ గురించి, మరణం గురించి ఆలోచించట్లేదు. అంతకు మునుపు వారికన్నా ముందు పిలువబడినటువంటి పేతురుకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, ఆ యొక్క స్థానాన్ని వారు గుర్తించట్లేదు. పేతురును కూడా వారు బయట పెట్టేశారు. బహుశా అనుకుని ఉండొచ్చు, మనము ఇక్కడ 10వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక పాఠాన్ని ప్రభు నేర్పిస్తే నేర్చుకుని ఉన్నాం. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. సో వీరు అనుకొని ఉండొచ్చు, పేతురు మొదటివాడు కడపటివాడు అయిపోయాడు, మనము కడపటి వారం, మనం మొదటి వారు అయిపోదాం అని చెప్పేసి యేసు పేతురును మొదట పిలిచినా కూడా పేతురుని వెనకేసి వీళ్ళు తర్వాత పిలువబడిన వీరిద్దరు ముందుకు వచ్చేసారు. అండ్ ఇది మనకి బైబిల్లోనే కాదు, బయట ప్రపంచంలో కూడా చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. డైరెక్ట్గా వారి కోరికేంటో ఆయనకి చెప్పలేదు, కానీ చాలా చక్కగా ఆయన ఎట్లా అడుగుతున్నారంటే, మేము అడుగునదెల్లా నీవు మాకు చెయ్యగోరుచున్నాము. సో మేమేమి అడిగితే అది నీవు మాకు చెయ్యాలి. ఇక్కడ వారి యొక్క ప్రార్థన, మనవి, ప్రేయర్ రిక్వెస్ట్, దేవుడితో వారు ప్రేయర్ రిక్వెస్ట్లో ఏమంటున్నారు? మేమేం అడిగితే అది నీవు మాకు ఇవ్వాలి. ఒక సత్యం బైబిల్ మనకి నేర్పిస్తుంది, అదేంటంటే మనం ఏం అడిగితే అది దేవుడు మనకి ఇవ్వడు.
ఎందుకంటే దేవుడు మనకి ఏది క్షేమాన్ని కలిగిస్తుందో, ఏది మనలో ఆయనకి మహిమను తెస్తుందో, ఇతరులకు మేలు చేస్తుందో అట్లాంటి వాటిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాకపోతే కొన్నిసార్లు మన ప్రయాసతో మనం అనుకున్నవి, ఆశించినవి మనం పొందుకోవడానికి మనల్ని పోనిస్తాడు. మనం అట్లా పోయి మనము సింగులర్ గోల్తో, అంటే ఒకే ఒక ఆశయంతో దాన్ని సాధించుకోగలము కూడా. అక్కడ దేవుడు మాకు సహాయం చేశాడు అని చెప్తే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారం అవుతాం. సో మేమేమడిగితే అది నీవు మాకు ఇవ్వాలి అన్నప్పుడు యేసుప్రభు చాలా తెలివితో వారిని అడుగుతాడు, నేను మీకేమి చెయ్యగోరుచున్నారు అంటే జనరల్గా చెప్పొద్దు, నాకు స్పెసిఫిక్గా చెప్పండి, మీ కోరిక ఏంటో నాకు మీరు స్పష్టంగా చెప్తే అప్పుడు నేను మీకు అది ఇస్తానో లేదో చూస్తాను అని చెప్పినట్టు ఆయన చెప్పాడు. సో వీళ్ళిద్దరికి ఇంకొక పేరు ప్రభు అయిన యేసు పెట్టాడు, ఉరిమేడి వారు. సో వీరిద్దరు సన్స్ ఆఫ్ థండర్, అంటే ఉరుము ఎట్లా అకస్మాత్తుగా ఉరుముతుందో పోతుందో అదే ప్రకారం వీరికి ఉద్రేకం ఎక్కువ, వీరిలో శబ్దం ఎక్కువ, వీరికి తొందరపాటు ఎక్కువ, వీరికి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. కనుక వీరు ఆ సమయంలో అట్లా అడగడం అనేది అంత సరిగా లేదని వారు గుర్తించలేదు, కానీ ఆయన గుర్తించాడు. ఇదే సేమ్ ప్యారలల్ ప్యాసేజ్ మనకి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ ఒక చిన్న మార్పు వాక్యంలో మనము చూస్తాం. అక్కడ ఏమనుంది? మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21 వచనాల్లో, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. సో మత్తయి ప్రకారము తల్లి అడుగుతోంది, 2 కుమారుల కొరకు యేసుప్రభు దగ్గర ఆమె కోరిక ఏంటో వెళ్ళబుచ్చింది. నా కుమారుల్లో ఒక ఆయన్ని కుడి వైపున కూర్చోబెట్టుకో, ఒక ఆయన్ని ఎడమ వైపున కూర్చోబెట్టుకో, వారిద్దరు నీతో పాటు నీ రాజ్యంలో రాజ్యం ఏలేటట్టు అవకాశం ఇవ్వు అని. తర్వాత మత్తయి సువార్త మీరు జాగ్రత్తగా చదివితే తల్లి ద్వారా వారు అడిగిచ్చారు. అందుకని యేసు తల్లి కన్నా వారితోనే నేరుగా మాట్లాడి వారి యొక్క పొరపాటు ఏంటో వారికి చూపిస్తాడు అనేది కనబడుతోంది. చరిత్ర మనకి చెప్పేది ఏంటి, అండ్ యూదుల మధ్యలో ఉన్నటువంటి గాథ ఏంటి అంటే, ఈమె పేరు సలోమి. ఈమె యేసు తల్లి అయినటువంటి మరియ యొక్క సహోదరి, అంటే యేసు ప్రభుకి ఈమె ఆంట్, అండ్ వీళ్ళిద్దరూ యేసుకి కజిన్స్. సో వీళ్ళకు ఒక బంధుత్వం ఉంది గనుక దాన్ని బట్టో, లేకపోతే వీరు యేసు యొక్క దగ్గరి వారిగా ఉన్నారు దాన్ని బట్టో కానీ ఆమె సాహసము చేసింది. వారు ఆమె ద్వారా లాబియింగ్ చేశారు. అంటే మనకి ఏదైనా పోస్ట్ కావాలనుకోండి, ఒకరి ద్వారా మనం లాబియింగ్ చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకి మన పేరు సిఫారసు చేయాలంటే మనం ఇంకొకరి ద్వారా ఎట్లా పోతామో అట్లాగే తల్లి ద్వారా ఈ సహోదరులిద్దరు కూడా యేసు దగ్గరికి పోయినట్టు దేవుడి వాక్యంలో చూస్తాం. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. జబదయి కుమారుల తల్లి ఏం చేసిందంటే, నీ రాజ్యంలో నా కుమారులకు 2 స్థానం ఇవ్వమంటోంది. ఆ రాజ్యము వారికి తెలుసు, అది భూమి మీద ఉండేటువంటి మెస్సియా పాలన. సో భూ సంబంధమైనటువంటి స్థితిలో నా కుమారులను చాలా ఉన్నతంగా పెట్టమని అడుగుతోంది. అంతేగాని నిత్య జీవానికి సంబంధించి, పరలోక రాజ్యానికి సంబంధించి, దేవుని యొక్క పరిశుద్ధ పాలనకి సంబంధించి ఆమె కుమారులకు స్థానం ఇవ్వమని అడగట్లేదు. ఎంతోమంది మంచి భక్తిపరులైనటువంటి తల్లులు తండ్రులు కూడా, మా బిడ్డలకి మంచి మార్కులు ఇచ్చి పాస్ చేయి ప్రభువా, మా బిడ్డలకి మంచి సీట్ ఇవ్వు ప్రభువా, మా బిడ్డలకి మంచి ఉద్యోగం ఇవ్వు ప్రభువా, మా బిడ్డలకి వీసా ఇవ్వు ప్రభువా అని అడుగుతారు. అది తప్పని నేను చెప్పట్లేదు, అక్కడితో ఆగిపోతారు. దాని తర్వాత అసలైన దాన్ని అడగరు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్కాలం, అధిక బలం ఉంటే అంతవరకే వారి ఆలోచన. కానీ నిత్య జీవం, నా బిడ్డ మొదట నీ నిత్య రాజ్యంలో ఉండాలి. అండ్ ప్రకటన 3లో నీవు చెప్పినట్టు నిత్యరాజ్యంలో, పరలోకంలో, నీ సింహాసనంలో నీ పక్కన ఆమె కూర్చుండబడేటట్టు ఉండాలి అని అడగరు. కానీ ఈ లోకంలో వారికి ఒక హోదా ఇవ్వు ప్రభువా, వారికి ఒక స్థానం ఇవ్వు ప్రభువా, వారిని అందరికన్నా పైన పెట్టు ప్రభువా అని అడగడము అది అవివేకం, అది వాక్యానుసారము కాదు. 37లో వీరిద్దరు కుమారులు, మళ్ళా మనం మార్కు సువార్తకు వచ్చేస్తే వీరిద్దరు ఒక చిన్న మార్పుతో అడుగుతారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయుము. తల్లేమో నీ రాజ్యమందు అంది, వీరేమో నీ మహిమ యందు అని అడుగుతున్నారు. సో వీరిద్దరు కూడా కోరుకున్నది ఏంటి అంటే స్టేటస్, ఒక హోదా మాకు దయచేయి. ఎవరికి లేని హోదా,
ఈ 12లో వీరిద్దరికి మాత్రమే ఆ హోదా దక్కుతుంది, మిగతా 10 మందికి దక్కకుండా అలాంటి హోదాను వారు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన. సో ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసు మహిమ అంటే నిత్య మహిమ, పర సంబంధమైనటువంటి మహిమ, దాని గురించి కాదు వీరి యొక్క ఆలోచన. వీరి ఆలోచన ఏంటంటే ఆయన మెస్సియా, ఆయన రాజు, ఆయన యొక్క రాజ్యమును ఆయన త్వరలో స్థాపిస్తాడు. ఆ రాజ్యాధికార మహిమతో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మేము ఆ రాజ్యములో రోమన్లను ఆయన తొలగించి ఆయన రాజ్యము తెచ్చినప్పుడు మేము ఆయన రాజ్యంలో కుడి ఎడమల వైపున కూర్చుని రాజ్య పరిపాలన చెయ్యొచ్చు. కానీ ఇక్కడే మార్కు సువార్తలోనే మీరు చదివితే 13వ అధ్యాయంలో 24 నుండి 26వ వచనం వరకు ఇట్లా రాయబడి ఉంది. ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు తన మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. సో గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేది ప్రపంచంలో జరిగిపోయిన తర్వాత ఆయన మహిమతో వస్తాడు, ఆయన మహిమ రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది వీరికి అర్థం అవ్వకుండా వీరు తొందరపడిపోయారు. అండ్ మార్క్ సువార్తలో మనము వచనం వెంబడి వచనం చేసినప్పుడు, వర్డ్ స్టడీ చేసినప్పుడు, అంటే పద పఠన చేసినప్పుడు చాలా విషయాలు మామూలుగా మనం ఏదైతే చూడమో చదవమో దాన్ని మనం చూడొచ్చు. ఇంకొకే ఒక చోట ఆయన కుడివైపు ఆయన ఎడమ వైపు అనేది మార్కులో రాయబడి ఉంది. కానీ అది విచిత్రం ఏంటంటే వీరు కోరుకున్నటువంటి స్థితి కాదు, వీరికి భిన్నమైనటువంటి స్థితి. అది కూడా మీరు చూడొచ్చు మీ బైబిల్లో. మార్కు సువార్త 15వ అధ్యాయము 27, 28 వచనాల్లో, మరియు కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. సో ఇద్దరు బందిపోటు దొంగలను కుడి వైపున ఒకడిని ఎడమ వైపున ఒకడిని ఆయనతో కూడా సిలువ వేశారు. ఆయన వీరితో ఏం చెప్తున్నాడు, నేను యెరూషలేముకి పోతున్నాను, త్వరలో సిలువ వేయబడతాను, నన్ను వారు ఈ ప్రకారం చంపేస్తారు. సో వీరిద్దరూ, యేసు ప్రభువా నీవు సిలువ వేయబడితే నీ కుడి వైపున నేను అండ్ నీ ఎడమ వైపున నా తమ్ముడు అని యాకోబు యోహాన్లు అనట్లేదు. కానీ నీ సిలువ సంగతి నువ్వు చూసుకో, నీవెప్పుడైతే సింహాసనం మీదకి వస్తావో అప్పుడు నీ కుడి వైపున ఎడమ వైపున ఒక్కొక్కరికి సింహాసనము దయచేయి ప్రభువా అని వారు అడగడము ఎంత మరి భయంకరమైనటువంటి విషయంగా ఉందో చూడండి. సో దే వాంటెడ్ ద క్రౌన్ వితౌట్ ద క్రాస్. వారికి సిలువ లేకుండా కిరీటము కావాలి అనేది అక్కడ వారు చూపించారు. అండ్ 2000 సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవ లోకములో క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి సేవకులు కానీ సంఘస్థులు కానీ ఇప్పటికి కూడా సిలువను బైపాస్ చేసేద్దాం అనుకుంటారు. డైరెక్ట్గా వీ విల్ గో అండ్ గెట్ ద క్రౌన్, హూ వాంట్స్ ద క్రాస్, లెట్ us బైపాస్ ద క్రాస్ అనుకుంటారు. హైదరాబాద్ నుండి విజయవాడ పోతే ఎన్నో బైపాసులు గుండా మనం వెళ్ళిపోయినట్టు. కానీ యేసుప్రభు అంటే దేవుడి వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, ఎవడు కూడా సిలువను బైపాస్ చేసి ఆయన దగ్గరికి రాడు, ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపడు. సో ఇక్కడ ఆయన యొక్క మహిమలో వీరిద్దరికి ఒక్కొక్క స్థానము కావాలి, కూర్చోవాలి. నా యూదుల యొక్క ఆలోచన ఏంటంటే, వారికి ర్యాంక్ అంటే చాలా ముఖ్యం, హోదా అంటే చాలా ముఖ్యం. అనేక సందర్భాల్లో ప్రభు అయిన యేసు పరిసయ్యులు మరి ఒక విందులో ఎట్లా వారి యొక్క స్థాయిని బట్టి ఎక్కడ కూర్చుంటారో దాని గురించి మాట్లాడాడు, ఖండించాడు. అండ్ వారు వీధి మూలల్లో ఉన్నప్పుడు ఎట్లా అందరి చేత వందనాలు దండాలు పెట్టించుకుంటారో దాని గురించి చెప్పాడు. సో యూదులకి, ముఖ్యంగా పరిసయ్యులకి, శాస్త్రులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మేము అందరికన్నా పైన ఉండాలి, మాకు గొప్ప హోదా ఉండాలి, ప్రతి ఒక్కరు మమ్మల్ని గౌరవించాలి, గుర్తించాలి. అది యేసు శిష్యులకు ఉండకూడదు. ఎందుకంటే యేసు ఆ మనస్తత్వమును కలిగిన వాడు కాడు అని ఆయన మాటి మాటికి నేర్పించినా కూడా వారు నేర్చుకోలేదు. యూదుల ఆచారం ప్రకారము కుడి వైపున ఎవరు ఉంటారంటే, అత్యంత ఘనమైనటువంటి వ్యక్తి కుడివైపున ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు తన కుమారుడిని కుడివైపున కూర్చోబెట్టుకుంటాడు, లేకపోతే తన వారసుడిని కుడివైపున కూర్చోబెట్టుకుంటాడు, లేకపోతే రాజుకి చాలా కీలకమైన సలహాదారుణ్ణి కుడివైపున కూర్చోబెట్టుకుంటాడు. సో రాజు తన తర్వాత ఇచ్చేటువంటి మొదటి స్థానం కుడివైపు, రెండవ స్థానం ఎడమ వైపు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయిపోయారు, బ్రదర్స్ అయిపోయారు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. కనుక ఇక్కడ నాకు మొదట కుడివైపు ఇవ్వు, ఆయనకి ఎడమ వైపు ఇవ్వు అని చెప్పలేదు. కానీ మా ఇద్దరిలో ఒకడికి కుడి ఒకడికి ఎడమ ఇచ్చేస్తే చాలు అని వారు సరిపెట్టుకున్నారు. కానీ పేతుర్ని వారు బయటికి వదిలేశారు.
ఒక రకంగా పేతురు వీరికన్నా ముందు ప్రభు దగ్గరికి వచ్చాడు. వీరిని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బలపరిచాడు, ప్రోత్సహించాడు. అండ్ వీరిద్దరూ పేతురుతో కలిసి యేసుతో తిరుగుతున్నప్పుడు పేతురేమి అడ్డము చెప్పలేదు. కాకపోతే వీరు ఎంత స్వార్థపరులో చూడండి, అతన్ని బయటికి తీసేసి ఆ యొక్క ఈక్వేషన్లో వీరిద్దరి పేర్లే పెట్టుకున్నారు. పేతురుకి స్థానం లేదు, ఎందుకంటే 3వ సీటు లేదు, 2 సీట్లు ఉంటాయి. అట్లాగే మనలో కూడా చాలా మంది విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, క్రైస్తవులముగా మారినప్పుడు సంఘములో తర్వాత వచ్చిన మొదటి వారి కన్నా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం మనం చేస్తాం. దేవుడి యొక్క కృప కనికరాల చేత ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి ఎక్కువ ఫలంతో అట్లా దేవుడు మనల్ని ముందుకు తీసుకుపోతే బేష్, అది ఆ విధానమే వాక్య విధానం. కానీ మనము మన స్వంత ఆశయంతో, మన స్వంత వాంఛతో, వృధా అతిశయంతో ఆ ప్రయత్నము చేస్తే మాత్రము వీరు చేసినటువంటి పాపము లేకపోతే పొరపాటు చేసిన వారం అవుతాం. యేసు ఆయన గురించి ఫిలిప్పీలకు రాసినప్పుడు 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాశాడు, ఆయన తన పేరును మంటిలో కలుపుకున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యూటేషన్. ఆయనకు అసలు ఒక పేరు లేకుండా, ప్రతిష్ట లేకుండా, హోదా లేకుండా, స్థానము లేకుండా చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని వెంబడించడానికి, ఆయన బోధ ద్వారా బాగుపడడానికి వచ్చిన వారికి అది బొత్తిగా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సో వీళ్ళకి ప్రభు అయిన యేసు ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడు? సిలువ అనేది శిష్యరికంలో మూలము, సిలువ అనేది శిష్యరికంలో కేంద్రము. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం, సిలువ అంటే మరణం, సిలువ అంటే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును సంపాదించుకొనుట, లేకపోతే స్వంత కోరికను నెరవేర్చుకొనుట కాదు అనేది ఆయన నేర్పిస్తున్నాడు. కానీ వీరు నేర్చుకోలేకపోతున్నారు. ఒక చర్చ్ హిస్టోరియన్, సంఘ చరిత్రకారుడు ఇట్లా రాశాడు. ఆయన పుస్తకం నుండి నేను చిన్న పారాగ్రాఫ్ని కోట్ చేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడో గమనించండి. మరి బయట సమాజంలోనే కాదు, క్రైస్తవ సంఘంలో కూడా కోకొల్లలు, యాకోబులు, యోహానులు ఉన్నారు. ఈ యాకోబులు, యోహానులు అందరినీ వెనక్కి నెట్టి ముందుకు పోయే ప్రయత్నము చేస్తారు. వీరు హోదాను కోరుకునేటువంటి మనుషులు. వీరికి ఘనత, ప్రతిష్ట అనేటువంటి ఆకలితో వీరు అలమటిస్తున్నారు. వీరి జీవితాన్ని వీరు ఎప్పుడు కూడా ఎట్లా బేరీజు వేసుకుంటారంటే, అందరికన్నా ఎక్కువ మేమేమి సాధించాము, తద్వారా అందరి చూపు మా మీద నిలుచున్నట్లు. అండ్ వీరు నిత్యము కూడా పగటి కలలు వీరి యొక్క సాఫల్యత గురించి, అంటే సక్సెస్ గురించి కంటూనే ఉంటారు. నెక్స్ట్ పారా ఆయన దాంట్లోనే ఆయన ఇంకొక మాట అంటాడు. ప్రస్తుతం మన క్రైస్తవ లోకంలో మనకున్నటువంటి బోధకులు, ప్రసంగికులు ఎట్లా తయారయ్యారంటే, ప్రసంగము చేసేది ప్రజల క్షేమం కోసం కాదు, ప్రసంగం బాగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజల మెప్పు పొంది అందరికన్నా పెద్ద ప్రసంగికుడిగా, ప్రముఖ ప్రసంగికుడిగా, పాపులర్ ప్రీచర్గా మారడానికి. సో చేసేది మంచి పనే, కానీ వెనక చెడు ఉద్దేశం ఉంది. యేసు వెంట ఉన్నారు, కానీ యేసుతో సిలువకెళ్ళడానికి కాదు, యేసు పక్కన సింహాసనం మీద కూర్చోడానికి. అండ్ అంతే ఈ రోజున ఎక్లీసియాస్టికల్ సూపర్ స్టార్స్ అంటే సినిమా నటులు, మరి వారికి ఎట్లా మరి తారస్థాయి వస్తే అంటే మెగాస్టార్ అయిపోతే, లేకపోతే బాలీవుడ్ బాద్షా అయిపోతే అందరూ వారి వెంటబడతారు. అట్లాగే ఎక్లీసియాస్టికల్ సూపర్ స్టార్స్ అంటే సంఘంలో కూడా సూపర్ స్టార్లు, పాస్టర్లు, ప్రీచర్లు అండ్ ఈ రకంగా ఉన్నటువంటి వారు యేసు మనస్తత్వాన్ని బొత్తిగా కలిగి లేనటువంటి వారు. అండ్ విషాదం ఏంటంటే వారిని నెత్తిన పెట్టుకొని వారిని ఊరేగించేటువంటి జనానికి తక్కువ లేదు. వారం వారము ఆ జనం యొక్క సంఖ్య వేలు వేలు లక్షల్లో పెరిగిపోతూనే ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవుడు మనిషిని గొర్రె అని ఎందుకు అన్నాడు. బుద్ధి లేని జంతువు ఏదైనా ఉంది అంటే గొర్రె. గొర్రె ఎప్పుడు కాపర్ని నమ్మదు, గొర్రె కసాయిని నమ్ముతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. సో యేసు యొక్క శిష్యరికంలో ఈ లక్షణము లేదు. ఆయన్నే కోట్ చేస్తున్నాను, చర్చ్ హిస్టోరియన్. మరో మాట రాశాడు, చాలామంది సేవకులు సంఘాలు స్థాపించినప్పుడు కలలు కంటుంటారు, మా సంఘము చాలా పెద్దదిగా ఉండాలి, అందరికన్నా ఎక్కువ మంది మా సంఘంలో ఉండాలి, మా సంఘము మరి చాలా పెద్ద
కేంద్రముగా మారాలి, మా సంఘము పేరు నలుమూలల మారు మోగాలి, మా పేరు మ్యాగజైన్లో జాతీయ పత్రికలో రావాలి, అందరూ మా చుట్టూ మూగాలి. ఇదేది కూడా యేసుక్రీస్తు యొక్క సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణమే కాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి వారే ఎక్కువ, ఇట్లాంటి సంఘాలు కాని సంఘాలే లోకంలో ఎక్కువ, అండ్ వాటి నిండా మోసపోయినటువంటి గొర్రెలు ఎక్కువ. సో వీళ్ళంతా విడిచిపెట్టి వచ్చేసారని మనం గతంలో చూసాము. వారు సమస్తమును విడిచి ఆయన్ని వెంబడించారు. పేతురు కూడా అంటాడు, ప్రభువా మేమంతా విడిచి నిన్ను వెంబడించాం. నేను గతంలో చెప్పాను ఏం విడిచారు ఏం విడవలేదు. సో వీరు లోక సంబంధమైనటువంటి వస్తువులను విడిచిపెట్టేశారు, వలలు విడిచిపెట్టేశారు, దోణలు విడిచిపెట్టేశారు, చేపలు పట్టడం విడిచిపెట్టేశారు, వ్యాపారం విడిచిపెట్టారు, ఆదాయం విడిచిపెట్టారు, సొంత వారిని విడిచిపెట్టారు. కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని విడిచిపెట్టలేదు. దే లెఫ్ట్ ద వరల్డ్లీ థింగ్స్ బట్ దే డిడ్ నాట్ లీవ్ ద వరల్డ్లీ థింకింగ్. ఒకడు బాప్తిస్మం పొందాడు, ఒకడు బల్ల దగ్గరకు వస్తున్నాడు, ఒకడు బైబిల్ పట్టుకొని బోధిస్తున్నాడు, కానీ ఇంకా బుర్రలో లోక సంబంధమైనటువంటి ఆలోచనే. బుర్ర అంటే మనస్సు ఇంకా దేవుడి వాక్యపు శాసనం కిందకు వచ్చి, శక్తి కిందకు వచ్చి, దాని చేత శుద్ధి చేయబడి రూపాంతరము చెందలేదు. సో మీరు అక్కడ 50 ఏళ్ళు కూర్చుని బైబిల్ బోధ వింటూ కూడా లోకస్తుల్లాగానే ఆలోచించవచ్చు. అప్పుడు ఇక్కడ 10 మంది ప్రసంగికులు చచ్చిపోతారు, కానీ వారి యొక్క బోధ మీ మీద పనిచేయదు. ఎందుకంటే మీ యొక్క డిఫెన్స్ మెకానిజం ఏంటో తెలుసా? మీ బుర్ర వారి దగ్గర నుండి వచ్చేటువంటి బోధను బయట నుండి బయటికే, ఒక బుల్లెట్ వస్తే బుల్లెట్ ప్రూఫ్ ఎట్లా కొట్టేస్తుందో అట్లా కొట్టేస్తుంది. సో మీకు క్షేమం కలగాలంటే, ఇక్కడ బోధ ఎంత బాగా ఉన్నా మీకు క్షేమం కలగాలంటే మీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మీరు విడిచిపెట్టాలి. వస్తువులను ఎంత విడిచిపెడుతున్నారో వస్తువుల కన్నా 10 రెట్లు మీ యొక్క ఆలోచనను విడిచిపెట్టండి. మీ మనస్సును వాక్యానికి మీరు లోపరచండి. అప్పుడు మీకు మీరు ఎంత మేలు చేసుకుంటారో నేను చెప్పలేను. ఇప్పుడు 38వ వచనం గమనించండి. యేసు మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు అంటాడు. నిజంగానే వారు ఏం అడుగుతున్నారో వారికి తెలియదు. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో దేవుడి చిత్తం ఏంటో వారికి తెలియదు కనుక ఏదేదో అడుగుతారు. అడిగింది ఏంటో దేవుడి యొక్క చిత్తంలో ఉందా లేదా, వాక్యంలో ఆ ప్రకారం అడగొచ్చు అని చెప్పబడిందా లేదా, ఎవరైనా ముందు భక్తులు అట్లా అడిగారా, అడిగితే మరి దేవుడు దాన్ని చేశాడా అనేటువంటి ఆలోచన లేదు. మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. సో ఆయన వారి యొక్క కోరిక ప్రకారం వారి యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. సో యేసు ప్రభు బాహాటంగానే వారి యొక్క ప్రేయర్కి నో చెప్పేశాడు. తర్వాత ఆయన కంటిన్యూ చేస్తాడు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి. మరలా అదేంటో తెలుసుకోకుండా, ఆయన తాగే గిన్నె ఏంటో తెలియదు, ఆయన పొందే బాప్తిస్మం ఏంటో తెలియదు, కానీ వెంటనే మిడిసిపాటుతో మా చేత నగును అంటున్నారు. ఆ గిన్నె గురించి యేసు ప్రభు గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమంటాడు? నీ చిత్తమైతే ఏం జరగాలి? ఈ గిన్నె నా యొద్ద నుండి, ఆయనే శాతన అవుతుందా లేదా అనేది గట్టిగా కుదురుగా చెప్పట్లేదు, కన్ఫర్మ్డ్గా నా శాతనవును అని చెప్పట్లేదు, కానీ నీ చిత్తమైతే అని ఆయన అక్కడ చెప్పాడు. కానీ వీరు ఎంత అవివేకముతో, ఎంత తొందరపాటుతో, అదేంటో దానికోసం వీరు ఎంత చెల్లించాల్సి వస్తుందో తెలుసుకోకుండా మాట్లాడేశారు. సరే, ఇక్కడ ఒక్కొక్క మాట కప్ అండ్ బ్యాప్టిజం గురించి మనం చూద్దాం. ఆయన పొందబోయేటువంటి శ్రమ, ఆ శ్రమ ఏ మానవుడు ఎప్పుడు పొందలేదు, పొందడు. ఎందుకంటే అది పాపి రక్షణ కొరకు విమోచనాత్మకమైనటువంటి శ్రమ. ఒక పరిశుద్ధుడు మాత్రమే పొందగలిగే శ్రమ, పాపము లేనటువంటి వ్యక్తి మాత్రమే పొందగలిగే శ్రమ. ఆ శ్రమ మానవులు, పాపులైనటువంటి వారు పొందిన ఏ శ్రమతో కూడా పోల్చలేం. ఎందుకంటే ఆ శ్రమ అంతా మరి చాలా గంభీరమైనది అండ్ విచిత్రమైనది, విశిష్టమైనది. సో 2 మెటఫర్స్ని వాడాడు, 2 రూపకాలు వాడుతున్నాడు. ఆయన శ్రమ, ఆయన మరణానికి ఈ 2 కూడా చిత్రాలు. మొదటిది ద కప్ అంటాడు. కప్ అంటే గిన్నె. తెలుగు బైబిల్లో గిన్నె, పాత నిబంధనలో గిన్నె, లేకపోతే కొన్నిసార్లు పాత్ర అని కూడా బైబిల్ అనువాదం చేస్తోంది. సో బైబిల్లో మీరు చూస్తే అది మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ యేసుప్రభు వాడినటువంటి కాంటెక్స్లో, నేపథ్యంలో దేవుడి కొరకు, దేవుడి తీర్పు పొందినప్పుడు పడే శ్రమ, వచ్చేటువంటి కష్టం లేకపోతే వేదనకి సంబంధించి
ఒక వచనం నేను మీకు చదువుతాను. యెషయా 51:17, ఐజయా 51:17. యెషయా 51:17. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను, క్రోధ అంటే కోపపు ఉగ్రత పాత్రను అని అర్థం, ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపొడ చేయు పాత్రలోనిదంతటిని త్రాగిన దానా నిలువుము. సో దేవుడి యొక్క తీర్పు కింద ఆయన యొక్క కోపమును భరించాల్సి వచ్చినప్పుడు ఆ పాత్రలో ఆయన పోసిన దాన్ని వారు తాగుతారు. సో యేసు ప్రభు దేవుని యొక్క ఉగ్రత పాత్రను మనందరి పాప పరిహారం కోసం ఆయన తీసుకున్నాడు. అది ఆయనకి మాత్రమే చెల్లుతుంది, మనకి చెల్లదు. వీరు వేరే రకంగా ఎట్లా శ్రమ పడతారో దాని గురించి నేను తర్వాత ఒక మాట చెప్తాను. రెండవది బాప్టిజం గురించి మాట్లాడాడు. బాప్తిస్మం అంటే మనము నీట మునిగి పొందేటువంటి బాప్తిస్మం గురించి ఆయన చెప్పట్లేదు, ఆయన శ్రమలో మునిగి పొందేటువంటి బాప్తిస్మం గురించి చెప్తున్నాడు. గ్రీకులో బాప్టైజో అనేటువంటి పదానికి సింపుల్ మీనింగ్ ఏంటి అంటే ముంచుట, మునుగుట. సో ఆయన ఎట్లా మానవ పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు వారందరి తరపున వారి పాపపు శ్రమంతట్లో ఎట్లా ముంచబడతాడో, ఆ యొక్క శ్రమ ఎంత దారుణంగా ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 12:50 ప్రభు ఇట్లా అంటాడు, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. So this suffering was not sprinkled upon Jesus, but Jesus himself was submerged in it. అంటే ఈ యొక్క శ్రమ ఆయన మీద చిలకరించబడలేదు. కొంతమందికి చిలకరింపు బాప్తిస్మాలు ఇస్తారు చూడండి, చిలకరింపు కాదు, శ్రమ ఆయన మీద, ఆయన నిలువెత్తు దాంట్లో ఆ యొక్క సిలువ శ్రమలో ముంచబడ్డాడు. సో ఆయనకి అంత కష్టంగా, ఆయనకి అంత ఇబ్బందికరంగా ఉన్న దాని గురించి వీరు అవివేకులు ఎంత ఈజీగా అంటున్నారు చూడు, మా చాత నగును, వీఆర్ ఏబుల్ టు గో త్రూ అంటారు. బహుశా వారిని నేను మరీ అంత తప్పు పట్టకూడదేమో, ఎందుకంటే వారు అనుకుని ఉండొచ్చు, ఈయన మెస్సియాగా రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయన రాజుగా ఉంటాడు, మేము కుడి ఎడమలు ఉంటాము, ఈయన రాజ్యం మీదకి శత్రువు దండెత్తొచ్చినప్పుడు ఒకవేళ మేము మరణించాల్సి వస్తే, హతసాక్షులముగా అవ్వాల్సి వస్తే, అప్పుడు మేము చనిపోవడానికి సిద్ధమే కనుక అది మాకు చాతనవును అని అట్లా అంటున్నారేమో. బట్ ఎనీవే వారు అంతా సంగతి తెలుసుకోకుండా అనేసారు. అయితే దేవుడి వాక్యంలో ఒక సత్యమును పౌలు తిమోతికి రాశాడు. 2 తిమోతి 2:11-12 మీరు చూస్తే ఈ మాట నమ్మదగినది. ఇట్లాంటి మాటలు చాలా గంభీరమైన సూత్రాలు లేకపోతే సత్యాలకే పౌలు వాడతాడు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సో ఆయనతో చనిపోతే ఆయనతో బ్రతుకుతాము, ఆయనతో శ్రమను సహిస్తే ఆయనతో కూడా రేపు రాజ్యమును ఏలుతాం. సో మనము యేసుతో ఏలాలి, పరిపాలించాలి అంటే యేసుతో మొదట శ్రమను అనుభవించాలి అండ్ శ్రమను మనము సహించాలి. వీరిద్దరికీ అండ్ ఈ మిగతా 10 మందికి, 12 మంది శిష్యులకి ఇప్పటిదాకా ఎన్నో రకాలైనటువంటి లోపాలు మనం ఈ మార్కులోనే చూసాం. షార్ట్ కమింగ్స్ అనేవి, అంటే వారు ఎట్లా ఒక పరిమాణం, ఒక స్టాండర్డ్కి సరితూగలేకపోతున్నారో మనం చూసాం. వారిలో ఉన్నటువంటి విశ్వాసంలో బలహీనత ఉంది, వారికి ఉన్నటువంటి అవగాహనలో బలహీనత ఉంది. వారు యేసు వెంబడించమని చెప్పినప్పుడు వెంబడించేటువంటి విషయంలో వారికి బలహీనత ఉంది. కానీ వారి యొక్క ఆలోచన వారు ఎంత ఎక్కువగా పెట్టుకున్నారంటే, వారి ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్కువగా వారి గురించి వారు పెట్టుకున్నారంటే, మేము అది కూడా చేసేయగలం అనేంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ఒక పరిశుద్ధుడికి, పరిశుద్ధురాలికి తన గురించి తనకు ఎక్కువ అంచనా వేసుకునేటువంటి లక్షణం ఉండకూడదు. యూనో, నా గురించి నేను ఎక్కువ, నీ గురించి నీవు ఎక్కువ అంచనా వేసుకుంటే ప్రమాదం ఎక్కువ, మోసపోవడానికి అవకాశం ఎక్కువ. మనల్ని మనము తగ్గించుకోవడానికి మొదటి మెట్టు మన ఆలోచనల్లో, మన అంచనాల్లో మనల్ని మనం కింద పెట్టుకోవడం. ఇక్కడ మనం కింద ఉంటే లోకంలో మనం పైకి ఎగరం, ఇక్కడ మనం పైన ఉంటే లోకంలో ఎగురుతాం, అది మనకు తెలిసినా తెలియకపోయినా. సో వీరు యేసు దగ్గర చాలా ఎక్కువ, చాలా తక్కువ టైంలో ఆశించేశారు. ఆయన కోసము పెద్దగా ఏమీ చేయలేదు, ఆయన కోసం పెద్దగా వీరు మరి ఏ రకమైనటువంటి శ్రమ అనుభవించలేదు, అంత
తక్కువ మూల్యము చెల్లించి ఎంత ఎక్కువ మొత్తం కొట్టేద్దాం అనుకుంటున్నారు చూడండి. అది కూడా 2 సింహాసనాలు, కుడి ఎడమలు. అరే నువ్వు ప్యూన్ లాగా పనికిరావు అంటే నేను నీ పక్కన రైట్ హ్యాండ్ ప్రైమ్ మినిస్టర్, లెఫ్ట్ హ్యాండ్ కమాండర్ లాగా ఉంటానంటే ఎట్లా? సో వారి యొక్క ఇన్కరెక్ట్ ఎస్టిమేషన్, అంటే వారికి ఉన్న సహనము చాలా గొప్పదనుకుంటున్నారు, ఓర్చుకునేటువంటి శక్తి చాలా గొప్పదనుకుంటున్నారు, శ్రమ వారికి మరణాన్ని తెచ్చినా కూడా దాన్ని మేము సహించగలం అనుకుంటున్నారు. అండ్ ఇక్కడే మీకు ఒక సత్యం చెప్తాను, వీళ్ళందరూ యేసును సిలువ వేయగానే పారిపోయారు. అఫ్కోర్స్ యోహాన్ ఒకడు ఉంటాడు, వేరే కారణం చేత ఉంటాడు, కానీ పారిపోయారు. సో నేను సోదరుని జయించగలను అని పేతురు చెప్పాడు, కానీ 3 సార్లు బొంకాడు, అది మనకి తెలుసు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 22వ వచనంలో ఆది సంఘాన్ని దేవుడు తన దాసులైనటువంటి పౌలు ద్వారా, ఆయన బృందం ద్వారా బలపరిచినప్పుడు ఎట్లా వారికి చెప్తాడో చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించుటకే అనేక శ్రమలు ఉంటాయి. సో మనం నిలుకడగా ఉండడం, నెమ్మదిగా ఉండడం, మెల్లగా దేవుడి యొక్క కృపలో పెరగడం, ఆయన వాక్యం ప్రకారం మన వివేకంలో మనం పెరగడం మనకి చాలా ముఖ్యం. 39-40 వచనాలు. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. సో ప్రభు కొంత మట్టుకు వారిని అనుమతిస్తున్నాడు. నేను త్రాగే గిన్నెలోంది మీరు తాగుతారు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందుతారు. అది ఎట్లా సాధ్యము? యేసులాగా వారు ఇతరుల పాపాల కొరకు విమోచనాత్మకమైనటువంటి శ్రమ మరణాన్ని పొందలేదు. కాకపోతే యేసు ప్రభు యొక్క శిష్యులుగా, యేసును ఆయన యొక్క నామమును ధరించి భరించిన వారుగా ఆయన కొరకు వారు శ్రమల పాలవుతారు, హింసించబడతారు. అండ్ గమనిస్తే మొట్టమొదటి వ్యక్తిగా, అపోస్తలుడిగా ఉన్నటువంటి మొదటి వ్యక్తి హతసాక్షిగా ఎవరు మారారు అంటే యాకోబు. అపోస్తలుల కార్యములు 12:2లో మనకి తెలుసు, హేరోదు యాకోబును చంపించేశాడు. సంఘ చరిత్ర మనకి చెప్పేది ఏంటి? ఒకానొక సమయంలో యాకోబు యొక్క సహోదరుడైన యోహాన్ను వారు చంపడానికి తీసుకెళ్లి బాగా మరిగేటువంటి పెద్ద బాణ నూనెలో ఆయన్ని వేశారు. ఆయన దాంట్లో మరి కాలి చనిపోవాల్సింది, కానీ దేవుడు ఆయన్ని రక్షించాడు. ఎందుకంటే యోహాను ద్వారా దేవుడు పద్మాసు పరిచర్య చేయించాలి, ప్రకటన గ్రంథం రాయించాలి, కనుక దాంట్లో నుండి మిరాకులస్గా దేవుడు ఆయన్ని రక్షించాడు. కాకపోతే తర్వాత డొమిషియన్ చక్రవర్తి కింద పద్మాసు ద్వీపానికి అతడు బహిష్కరించబడ్డాడు. అందరికన్నా ఎక్కువ కాలం జీవించి దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. పౌలు ఇట్లా ఆ విషయం గురించి తనతో ఆయన, అంటే తనకి దాన్ని ఆపాదించుకొని చెప్తాడు. దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు వీరు ఎట్లాంటి శ్రమ పొందారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, కొలసీ సంఘం కొరకు చెప్తున్నాడు, వారితో చెప్తున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సో యేసుక్రీస్తు సంఘమును స్థాపించుట కొరకు సిలువనెక్కాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సంఘాన్ని స్థాపించాడు. ఆయన సంఘాన్ని కడుతున్నాడు. అయితే సంఘము కట్టబడుటలో సేవకులుగా ఆ శ్రమ ఏదైతే ఉంటుందో ఆయనతో పాటు వారు అనుభవిస్తారు. సో వీరందరూ కూడా ఆయన సేవకులు కనుక ఆ ప్రకారము అనుభవించారు. మెస్సియా యొక్క వేదనలను వీరు అనుభవించారు. ప్రభు ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, అది ఎవరికి సిద్ధపరచబడిందో వారికే దొరుకుతుంది. సో నేను మీకు దానిని ఇవ్వలేను అని అంటున్నాడు. నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. వేరే వారైతే ఆ రకంగా చెప్పగలరా? దేవుని కుమారుడు, ఈ లోకమంతటికి ఆయన సర్వాధికారి. మత్తయిలో చెప్పాడు, ఆకాశమందు లేక పరలోకమందు భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఆ సర్వాధికారి ఏమంటున్నాడు?
ఇటు అటు కూర్చుండనిచ్చేటువంటి శక్తి, అధికారం నా వశంలో లేదు. అంటే దేవుడి చిత్తము చేయడానికి నరావతారిగా ఆయన వచ్చినప్పుడు దేవుడికి ఎంత లోబడ్డాడంటే, దేవుడి చిత్తములో అది ఎవరి కోసం నిర్ణయించబడిందో, దేవుడు ఎవరికి దాన్ని సిద్ధపరిచాడో వారికి దేవుడే ఇవ్వాలి, నేను దాన్ని ఇవ్వలేను. సో ఇక్కడ పాస్టర్గా నేను ఒకటి నేర్చుకున్నాను, నా వశంలో కొన్నే ఉంటాయి, నా వశంలో చాలా ఉండవు. కనుక సంఘంలో దేవుడు ఎవరికి ఏది పెడతాడో అది దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దాని ప్రకారం ఆయన వాక్యానికి మనము అప్పగించుకున్నప్పుడు నేర్పిస్తాడు, నడిపిస్తాడు. అంతేగాని పాస్టర్ ఫలానాకి ఇచ్చి ఫలానాకి ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన మనకి రాకూడదు. యేసు శిష్యులకి నిర్మోహమాటంగా చెప్పేశాడు, రైట్ అండ్ లెఫ్ట్ పొజిషన్స్ ఇవ్వడం నా వశంలో లేదు. సో మినిస్ట్రీ పొజిషన్స్ ఇవ్వడం, ఇంకొకటి ఇవ్వడం, రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అది దేవుడి వశంలో ఉంది. అది పాస్టర్లు, ఎల్డర్స్ వశంలో ఉండదు. మత్తయి 20:23 దాని యొక్క సమభాగంలో, అంటే ప్యారలల్ ప్యాసేజ్లో క్లియర్గా ఉంటుంది, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో అది వారికే దొరుకును, లేక వారికే అది దొరుకును. తండ్రి చేత సిద్ధపరచబడిన వారికే దొరుకుతుంది. మరి తండ్రి ఎవరి కోసం సిద్ధపరిచాడో చెప్పట్లేదు ఆయన. మార్కు కూడా ఫలానా వ్యక్తి కోసం అది సిద్ధపరచబడింది అని వివరం ఇవ్వలేదు. తండ్రి ఎవరి కోసం సిద్ధపరిచాడో వారికి అది లభిస్తుంది. క్లూస్ అయితే మనకి ఇక్కడ యేసుప్రభు ఇచ్చాడు కనుక ఆ క్లూస్ని బట్టి మనము ఒక కనెక్షన్ని తయారు చేయొచ్చు. 3 క్లూస్ ఇక్కడే మనకి 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో కనబడతాయి. మొదటిది 9:35లో మీరు చూస్తే, ఎవడైనను మొదటివాడై ఉండగోరిని ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి. సో ఎవరు ఆయన రాజ్యంలోనికి వచ్చి అక్కడ ఆయన చేత గణపరచబడతారో అనేటువంటి వారిలో మొదటి లక్షణం ఇక్కడ చెప్పాడు. ఎవడైనా మొదటివాడై ఉండగోరిని ఎడల వాడందరిలో కడపటి వాడై అందరికీ పరిచారకుడైతే వాడికి స్థానం. తర్వాత 10వ అధ్యాయం 15వ వచనంలో, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఎవడైతే తన్ను తాను చిన్న బిడ్డగా అందరికన్నా దేవుడి రాజ్యంలో తక్కువ వ్యక్తిగా ఎంచుకుంటాడో వాడికి ప్రవేశం. అండ్ ఇక్కడ మార్కు 10:44 గమనించండి, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. సో అందరికీ ఎవడైతే దాసుడు అని తెలుగులో ఉంది, కానీ అందరికీ ఎవడైతే బానిసగా ఉంటాడో, హక్కుల గురించి మాట్లాడకుండా సేవ చేస్తాడో అలాంటి వారికి ఆ యొక్క స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. డేవిడ్ బ్రెయినర్డ్ అమెరికన్ కొలోనియల్ మిషనరీ, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ అనేటువంటి ఒక తెగ ప్రజలకి మిషనరీగా పనిచేశాడు. ఆయన 29 సంవత్సరాల వయసులో రోగగ్రస్తుడై చనిపోయాడు. ఆయన డైరీలో ఆయన రాసినటువంటి సంగతిని తర్వాత వారు చదివి లోకానికి వినిపించారు. ఒక గొప్ప బోధకుడు జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి బోధకుడితో ఈయన మాట్లాడినప్పుడు, జోనథన్ ఎడ్వర్డ్స్కి డేవిడ్ బ్రెయినర్డ్ ఇట్లా చెప్పాడు, నేను పరలోకానికి వెళ్ళదలిచేది పరలోకంలో నేను అభివృద్ధి పొంది ముందంజ వేయడానికి కాదు, కానీ పరలోకమందున్న నా దేవుడికి నేను ఘనతనివ్వడానికి. పరలోకంలో దేవుడు నన్ను ఎక్కడ పెట్టినా పర్వాలేదు, నాకు ఉన్నతమైన సీటునిచ్చినా అందరికన్నా దిగువ సీటునిచ్చినా పర్వాలేదు, పరలోకానికి నేను వెళ్ళబోయేది నా దేవుడిని సంతోషపరచుటకు, ఆయన్ని మహిమపరచుటకు, నా సమస్తమును ఆయన ఎదుట నేను పెట్టుటకు, ఆయన మహిమ కొరకు నన్ను నేను అర్పించుకొనుటకు. అందుకనే అంత గొప్పగా 29 ఇయర్సే బ్రతికాడు. కొన్ని సంవత్సరాలే మిషనరీగా సేవ చేశాడు. అది కూడా అనామకులైనటువంటి రెడ్ ఇండియన్స్కి. అట్లాంటి వ్యక్తి పేరు ఈ రోజున ప్రపంచంలో సేవలోనికి వచ్చిన వారే కాదు, క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే దేవుడు ఆయనకు అంత స్థానాన్ని ఇచ్చాడు. ఆయన కోరిక ఎంత శ్రేష్టమో చూడండి. రెండవది ది అడ్మానిషన్. త్వరగా మనం పోదాం. ది అడ్మానిషన్ అంటే హెచ్చరిక, మందలింపు, గద్దింపు, లేకపోతే హితబోధ. 41 నుండి 45 వరకు. 41వ వచనంలో, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాన్ల మీద కోపపడసాగిరి. యేసుప్రభుతో వీరు ప్రైవేట్గా చెప్పింది ఇప్పుడు యేసుప్రభు వారిని పబ్లిక్గా కరెక్ట్ చేసేసరికి పబ్లిక్లో ఉన్నటువంటి మిగతా 10 మందికి అది వినబడింది. సో మిగతా 10 మంది వీరిద్దరి మీద కోపపడసాగిరి. వారికి మిగతా ఇద్దరి మీద ఎందుకు కోపం వచ్చింది? వారి కోపము నీతిగల కోపమా అంటే కాదు.
వారు ఎందుకు కోప్పడ్డారంటే మాతో సంప్రదించకుండా, మాకు చెప్పకుండా మమ్మల్ని వెనకేసి మీ ఇద్దరు 2 పోస్టులు కొట్టేద్దామని లాబింగ్ చేసేసారా, దుర్మార్గులారా అన్నంత కోపం వచ్చేసింది. మనమంతా ఒకటి కదా, మనమంతా కట్టుగట్టి యేసుతో తిరిగేవారం, మనమంతా కట్టుగట్టి యేసుతో తినేవారం. అట్లాంటప్పుడు మమ్మల్ని 10 మందిని వదిలేసి మీ ఇద్దరు ముందుకు వెళ్ళిపోదామంటే, మీరిద్దరూ ఆ 2 సీట్లలో కూర్చుంటే 10 మంది మేమేం చేయాలా, మీ ముగ్గురికి సేవ చేయడానిక? ఏమనుకున్నారో తెలియదు కానీ కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం. సో ఈ 10 మందికి కూడా ప్రభు అయిన యేసు యొక్క గంభీర స్థితి గురించి, ఆయన శిలువ మరణం గురించి అవగాహన బొత్తిగా లేదు. వీరి యొక్క స్వార్థపు ఆశయములోనే వీరు కూడా కొట్టుకుపోతున్నారు. సో క్లర్జీ అంటే దేవుడి సేవకులు, ప్రీచర్స్, పాస్టర్స్, మిషనరీస్ అందరూ ఉంటారు. సో వారి యొక్క అంబిషన్ చాలాసార్లు చాలా చెడ్డదిగా ఉంటుంది. ఒక సంఘ థియోలోజియన్, చర్చ్ థియోలోజియన్ ఇట్లా రాశాడు, ఒక పేరా ఆయన పుస్తకం నుండి కోట్ చేస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాశాడు కానీ చాలా కరెక్ట్గా రాశాడు. మతాధికారులు వారికి ఉన్నటువంటి ఆశయాలతో సంఘములో గొప్ప కుంభకోణాలు మొదలు పెడతారు. ఇవి తరచూ అనుకరణలకు, శత్రుత్వాలకు, విభజనలకు, విభేదాలకు మరియు యుద్ధాలకు దారితీస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలుల యొక్క అసంతృప్తికి, వారికి మిగతా ఇద్దరి మీద వచ్చినటువంటి కోపానికి కారణం ఏంటంటే, మాకు దక్కంది వీరు పొందాలనుకుంటున్నారు, వీరు పొరపడ్డారు, వీరు ప్రభువుని ఇంకా బాధ పెట్టారు, ఇది కాదు సందర్భం, ఇది కాదు మనం అడగాల్సినటువంటి అంశం అని కాదు వీరికి వచ్చింది. సో యేసు వారికి అంతకాలము క్రమశిక్షణతో కూడినటువంటి బోధను, వినయముతో కూడినటువంటి పాఠములను నేర్పిస్తూ వచ్చినా కూడా ఆయన దగ్గర శిక్షణ పొందిన అపోస్తలులలో ఈ దుర్గుణము అనేది పోలేదు. ఆ దుర్గుణము నుండి వారు విముక్తి పొందలేదు. ఇంకా రక్తమాంసములతో బ్రతికేటువంటి వారిలాగానే అలాంటి ఆలోచనలతో, అభిరుచులతో వారు బ్రతుకుతున్నారు. వారు దాని నుండి బయటపడలేదు. ఎండ్ ఆఫ్ కోట్. సో సేవకులని మనం చూసినప్పుడు వారు నిజంగా దేవుడి సేవకుల కాదా అని మనం తెలుసుకోవాలంటే మనము వారికి క్రీస్తు మనసు ఉందా లేదా అనేది చూడాలి. వీరు నేమ్ అండ్ ఫేమ్ కోసమే సేవలోనికి వచ్చారా, లేకపోతే ట్రూ క్రైస్ట్ లైక్ మైండ్ సెట్తో సర్వీస్ చేయడానికి వచ్చారా? వారిని ఎవరు పట్టించుకోకపోయినా, వారి పేరు ఎవరి నోట్లో నానకపోయినా, వారి పేరు ఏ పోస్టర్ మీద కనబడకపోయినా, వారు ఒక చిన్న అడవిలో సేవ చేయాల్సి వచ్చిన సేవ చేస్తారా? పౌలు సేవకులకు నిజమైన సేవకుడిని పరిచయం చేసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గొప్ప సత్యాన్ని చెప్పాడు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రతినిత్యము దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ సమస్య మనలో ప్రతి ఒక్కరికి నిరంతరం ఎదురవుతూనే ఉంటుంది. ఫిలిప్పీ 2:3లో కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. సో మీరు మీ ఎదుట ఉన్నటువంటి ఇంకొక విశ్వాసిని, పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని మీకంటే ఎక్కువ యోగ్యమైన వ్యక్తిగా ఎంచండి. తర్వాత యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమని చెప్తాడు. సో మనము ఇతరులను ఎస్టీమ్ చేసినప్పుడు, ఇతరులను మనకన్నా యోగ్యులని ఎంచినప్పుడు మనము వారితో పోటీదారులముగా, కాంపిటీటర్స్గా మారం. మనం వారికి కాంప్లిమెంటేరియన్గా ఉంటాం. అంటే వారిని ప్రోత్సహించి, వారిని బలపరిచి, వారిని పైకి తెచ్చేటువంటి వారముగా ఉంటాం. నేను నా సహోదరుడు ఇద్దరు సేవ చేస్తున్నాము, దేవుడు ఆయన్ని దీవించి, దేవుడు ఆయన్ని పెంచి, దేవుడు ఆయనకి గొప్ప రక్షణ ఫలమిస్తే నేను కుళ్ళుకోకూడదు, నేను అసూయ పడకూడదు, నేను ద్వేషించకూడదు ఆయన్ని. నేను ఆయనను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుడికి ఇంకా ప్రార్థన చేయాలి. ఇన్ని ఇంకా బలంగా వాడుకో, నా అవకాశాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసాయి, ఎందుకంటే నాకు రాని ఫలం ఆయనకు వస్తుంది. ఆయన్నే నా మీటింగులన్నింటిలో కూడా ప్రసంగం చేసేటట్టు చేసే దేవాన్ని నేను కోరుకోవాలి. కానీ అట్లా ఉన్నారా ప్రస్తుతం సేవకులు? ఒకరితో ఒకరు పోటీపడి, ఒకరిని ఒకరు పడగొట్టుకొని, ఒకడి పీక ఇంకొకడు తొక్కేసి పైకి పోదాం అనుకునేటువంటి వారే ఎక్కువ. సో ఎవరైతే క్రీస్తు అడుగుజాడల్లో అడుగులేసి ఆయన మాదిరిని అనుసరించుట నేర్చుకుంటారో వారు ప్రభు మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకే బ్రతుకుతారు. వారి స్వంత కాంక్ష వారికి ఉండదు.
42 నుండి 44 వారికి హితబోధ చేశాడు ప్రభు. యేసు వారిని తన యొద్దకు పిలిచి, అంటే ఇప్పుడు 12 మందిని పిలిచాడు. వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అని మీకు తెలియను. సో అన్యజనుల గురించి, వీరి చుట్టూ అన్యజనులు ఉన్నారు. అన్యజనులు ఎవరు అంటే రోమన్లు, రోమా సామ్రాజ్యము, హేరోదు వంశము, పాలకులు, ప్రభుత్వ అధికారులు, సైన్యము. ఇదంతా కూడా వారికి తెలిసినవి రెండే. ఒకటి, వారు ప్రభుత్వము చేస్తారు. రెండు, వారు అధికారము చలాయిస్తారు. సో వీరి యొక్క ప్రభుత్వములో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అవినీతి ప్రభుత్వం అది. అండ్ వారి అధికారము చాలా దుర్మార్గకరమైనటువంటి అధికారము. లూకా సువార్తలో సైనికులు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి మార్మనసుకు తగిన ఫలము పొందమని చెప్పినప్పుడు ఆయన అడుగుతారు, మేమేమి చెయ్యాలని. సో సైనికులకు లూకా 3:14 బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏం చెప్పాడు చూడండి, మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. అంటే సైన్యం, ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీసు జులుం అంటాం మనం, ఎందుకంటే వారికి అధికారం ఇవ్వబడింది మనల్ని రక్షించడానికి. కానీ వారు అధికార దుర్వినియోగం చేసి వారు మనల్ని బాధ పెడతారు అండ్ మన మీద అపనిందలు బనాయిస్తారు, అంటే కేసులు బనాయిస్తారు. వారి జీతాలు మనకన్నా ఎక్కువ వచ్చినా వారికి తృప్తి లేదు, మన దగ్గర లంచాలు దొంగిలిస్తారు. సో ఆ ప్రకారం అన్నమాట, మిస్యూజింగ్ పవర్, మిస్యూజింగ్ అథారిటీ. సో రోమన్లు, హేరోదు వంశస్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సైన్యం అంతా కూడా చేసేది అది. మీరు అలాగు చేయకూడదు, మీలో అలాగు ఉండకూడదు. సో మీరు రివర్స్లో ఉండాలి. మన యొక్క వాల్యూ సిస్టము, మన విలువ క్రమము అది లోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. ఈ లోకానికి భిన్నంగా ఉంటుంది, అతీతంగా ఉంటుంది. సో మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. సో మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ఫస్ట్ మినిస్ట్రీ, వాడు ప్రసంగము చేయువాడై ఉండవలెను అని లేదు. మనకున్నటువంటి మైండ్ సెట్, చాలా మంది 10 బైబిళ్ళు మార్చిన తర్వాత కూడా ఆ యొక్క క్రైస్తవ బోధకుల్లో మారని మైండ్ సెట్ ఏంటంటే, నేను సంఘంలో గొప్పవాడను అవ్వాలి అంటే ప్రసంగము చెయ్యాలి కాదు, పరిచారము చెయ్యాలి. దేవుడి దృష్టిలో, దేవుడి సంఘంలో గొప్పతనము పరిచారము. సర్వెంట్, మినిస్ట్రీ, మినిస్టర్, అది చెయ్యాలి అని ప్రభు చెప్తున్నాడు. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన యెడల, ఇది ఇంకా చూడండి, ఇంకొక లెవెల్ దించుతాడు కింద. పరిచారం అంటే సర్వెంట్. మీలో ఎవడైనా పాపులర్ అయి అందరికన్నా చీఫెస్ట్ లేకపోతే లీడ్ ప్రీచర్ అవ్వాలనుకుంటే వాడు అందరికీ దాసుడై ఉండవలెను. దాసుడు అనేది డూలాస్, అంటే అందరికీ బానిసై ఉండాలి. సర్వెంట్కి, దాసుడికి, పరిచారకుడికి కొన్ని హక్కులు ఉంటాయి, జీతం కోసం పనిచేస్తాడు. కానీ బానిసకు హక్కులు ఉండవు, జీవితమును ఆ యజమాని కొనేసాడు. సో ఆయన అంటున్నాడు, మీరు పాపులర్ అవ్వాలంటే స్లేవ్ అవ్వండి. ఎంతమంది ఉన్నారమ్మా స్లేవ్ సర్వెంట్లు, స్లేవ్ పాస్టర్లు, మెగా స్లేవులు? చూపించండి నాకు, ఎంతమంది మెగా స్లేవులు ఉన్నారు? అరే వచ్చిన వాళ్ళందరినీ స్లేవులుగా చేసి మెగా బాసులు అయ్యారు. ఈ బైబిల్ ప్రస్తుతం ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియానిటీకి సంబంధమే లేదు. హిట్లర్కి జీసస్తో ఎట్లా సంబంధం లేదో అట్లా లేదు. తర్వాత నేను మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక సత్యం మీకు చెప్తాను. సో ప్రభు చెప్పినటువంటి మాటలే రేపు పరలోకంలో మనకి తీర్పులో మనకి వ్యతిరేకంగా వాడబడతాయి కనుక మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో శిష్యులకి సేవ చేయమంటున్నాడు. అంటే సేవలో అందరికన్నా కింద స్థాయి బానిసగా సేవ చేయమని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పేతురు ఈ మాట జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన పేతురు పత్రిక రాసినప్పుడు, మొదటి పత్రికలో సేవకులకి ఆయన ప్రసంగము చేసినప్పుడు, లేకపోతే సేవకులకు ఆయన మాటలు రాసినప్పుడు, మొదటి పేతురు 5:3 ఇట్లా అంటాడు, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. సో దేవుడు మీకు అప్పగించినటువంటి సంఘాన్ని, మందను మీరు వారి మీద ప్రభుత్వం చేసేవారిగా, అధికారం చెలాయించే వారిగా ఉండొద్దు. వారి ఎదుట మాదిరిగా ఉండండి.
అంటే మొదట మీరు ప్రేమ చూపి వారికి ప్రేమ నేర్పండి, వారు నేర్చుకుంటారు. మొదట మీరు తగ్గింపు చూపి వారికి నేర్పండి, వారు నేర్చుకుంటారు. మొదట మీరు దాతృత్వంగా ఉండి వారికి నేర్పండి, వారు నేర్చుకుంటారు. మొదట మీరు సేవ చేసి వారికి నేర్పండి, వారు నేర్చుకుంటారు. అది మనకు ఉండాలి అని పేతురు తెలుసుకుని తర్వాత దాన్ని అమలు చేసి ఆయన మనకి చెప్పేశాడు. లోకస్తులకి సంఘస్థులకి ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పటికి కూడా మీలో చాలా మందికి మరి గ్రేట్ ఎవరు అంటే టాప్ ర్యాంకర్. సో టాప్ ర్యాంకర్ అంటే వెంటనే అందరూ వారికి మరి ఇంటర్వ్యూ ఇవ్వమని వారి వెనకబడతారు. వారి అడ్వర్టైజ్మెంట్ల కోసం చాలా కష్టపడి డబ్బులు ఇచ్చి వారిని వేయించుకుంటారు. సో టాప్ బ్యాట్స్మెన్ 100 కొట్టాడు అంటే పేరు వచ్చేస్తుంది. ఐఏఎస్లో ర్యాంక్ వచ్చిందంటే పేరు వచ్చేస్తుంది. ఎక్కువ ఓట్లతో గెలిచాడంటే పేరు వచ్చేస్తుంది. ఆ సినిమా 1000 కోట్లు దాటిందంటే పేరు వచ్చేస్తుంది. ఆయన పోయి కుష్టు వారి మధ్యలో ఎవరికి కనబడకుండా వారి కుష్టు రోగాలకు వచ్చినటువంటి ఆ రక్తము చీమును తుడిచి పట్టీలు కట్టి వారికి భోజనం పెడుతున్నాడు. నోట్లో నుండి వారు కార్చే చొల్లు ఆయన చేతులతో తుడిచి చేతులు కడుక్కుంటున్నాడు అన్న ఓడికి పేరు రాదు. సో లోకం వీరిని గౌరవిస్తే దేవుడు వీరిని ఆయన కాలు కింద ధూళిలో కూడా పెట్టలేదు. దేవుడు ఈ కుష్ఠరోగికి సేవ చేసేటువంటి వ్యక్తిని ఆయన యొక్క హృదయానికి దగ్గరగా సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి స్థితిని కల్పించేవాడిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నాతో ఎవరుంటారంటే పరిచారకులు ఉంటారు, నాతో ఎవరుంటారంటే బానిసలు ఉంటారు. మన క్రిస్టియన్ దీంట్లో కూడా పాస్టర్ల ఫెలోషిప్లో ఉన్నటువంటి ఒక లోపం ఏంటో మీకు చెప్తాను. పాస్టర్లు 200, 500 కలిసినప్పుడు వారికి మీటింగుల్లో మేము మెసేజ్లు ఇచ్చేటప్పుడు అక్కడికో పెద్ద పాస్టర్ వచ్చాడు అనుకోండి, ఆయన పెద్ద ఇంకొకటి చిన్న అని ఎట్లా తెలుస్తుంది? మెజరింగ్ రాడ్ ఏంటి? ఆయనకు 1000 మంది ఉన్నారు మెంబర్లు, మిగతా వాళ్ళందరికీ 100, 25, 200, 300. ఆయన పెద్ద పాస్టర్ ఎందుకు అయ్యాడు చెప్పండి ఇప్పుడు నాకు? 1000 మంది ఉన్నారు కనుక. అంటే మన మెజరింగ్ రాడ్ ఏంటి? ఎక్కువ మంది నీ వెనక జనం ఉంటే నీవు పెద్ద పాస్టర్వి, నీవు అభిషిక్తుడవి, నీకు దేవుడికి ప్రతిరోజు మాట మంతు ఉంది. ఈయనకు 30 మంది ఉన్నారంటే ఈయన ఎవడో దేవుడికి కూడా తెలుసోలేదు. ఎంత అన్బిబ్లికల్, అన్క్రిస్టియన్, జీసస్ లైక్ థింకింగో చూడండి. సో వ్యూస్ ఎక్కువ వస్తే 1,00,000 ఆయన వీడియో చూశారు అంటే ఆయన గొప్ప వ్యక్తి. అయ్యా, ఈ రోజున వ్యూస్ రావడానికి ఒక కుటుంబం ఎడ్ల బండికి వాళ్ళ సొంతూరుకి పోయిందంట. ఆ వీడియో తీసి పెట్టారు. నేను నా కుటుంబం ఎడ్ల బండి మీద, మా మెర్సిడీస్ బెంజ్లో కాదు, ఎడ్ల బండి మీద సొంతూరికి పోతున్నామని వీడియో పెడితే 3 లక్షల వ్యూలు వచ్చాయి. యేసు క్రీస్తు శిలువ మరణం నీకోసమే అని నేను వీడియో పెడితే 300 రాలా. ఇది ఎగ్జాంపుల్. సో చూడండి ఎట్లా ఉందో క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ హెవెన్కి వచ్చే క్రిస్టియానిటీ కాదు. మీలో అలాగ ఉండకూడదు. చాలా క్లియర్గా చెప్పాడు, మీలో అలాగ ఉండకూడదు. 9వ అధ్యాయంలో పరిచారకుడి గురించి, సర్వెంట్ గురించి చెప్పాడు. నేను ఆల్రెడీ మీకు చదివాను. అందరికీ పరిచారకుడై ఉండాలి. సర్వెంట్ ఆఫ్ ఆల్, అందరికీ పరిచారకుడై ఉండాలి. 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? అందరికీ బానిసై ఉండాలి. సో మనం అట్లా పరిచారకులముగా, బానిసలముగా అందరికీ ఉన్నామా? కొందరికే ఉన్నామా? సో ప్రభు యొక్క మనస్సు ఏంటి, ప్రభు యొక్క తత్వం ఏంటి అనేది మనం గమనించాలి. ప్రేమ అనేది ఈ సేవ రూపములో మనము వ్యక్తపరచాలి. ఇతరుల క్షేమను కోరుకొని మనము వారికి ప్రేమ సేవ రూపంలోనే చూపగలం, మరో రకంగా చూపలేం. సో యేసు ఈ 12 మందితో ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక కంపాషనేట్ కమ్యూనిటీని బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. కనికరము కలిగినటువంటి సమాజమును కట్టాలనుకుంటున్నాడు. వారు కనికరము చూపేవారిగా, అండ్ వారు చూపేటువంటి కనికరం యేసు పట్ల వారి యొక్క పవిత్రమైన భక్తిగా, ఆరాధన అండ్ సేవగా బయటికి వచ్చినట్లు. అండ్ ఇది చేయడానికి మనకి పిహెచ్డి అవసరం లేదు, ఇది చేయడానికి మనకు ఒక స్టేటస్ అవసరం లేదు, ఇది చేయడానికి మనకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ అవసరం లేదు, ఇది చేయడానికి మనకెవరో అథారిటీ బ్యాడ్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చేయడానికి యేసు చేత, ఆయన రక్తంలో కడుగబడి, ఆయన ఆత్మతో నింపబడి, ఆయన ప్రేమతో నిండిన ఒక హృదయం ఉంటే చాలు. బ్రదర్ లారెన్స్, ఆయన గురించి మీరు వినే ఉండొచ్చు. ఆయన ఒక కార్మెలైట్ మంక్, 17th సెంచరీలో బ్రతికాడు. ఆయన యొక్క అసలు పేరు నికోలస్ హెర్మన్.
ఆయన లోరైన్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఫ్రెంచ్ ఆర్మీలో సైనికుడిగా పనిచేశాడు. ఆ సైన్యంలో ఆయన ఉన్నప్పుడు ఒక చోట ఒక చెట్టును చూశాడు. చిన్నప్పటి నుండి ఆయనకి క్రైస్తవ విషయాలు బోధలు అన్నీ నేర్పుతూనే వచ్చారు. సో ఒక చెట్టును చూశాడు వింటర్లో. ఆ చెట్టు యొక్క ఆకులన్నీ పడిపోయాయి. దాన్నే గమనిస్తున్నాడు. తర్వాత మెల్లగా కొత్త ఆకులు వస్తున్నాయి. సో ఆయనకి చాలా సంతోషం అనిపించింది. ఆయన ఏం నేర్చుకున్నాడంటే ఇది పూర్తిగా ఎండిపోయింది, మళ్ళా దీనికి కొత్తదనాన్ని, కొత్త జీవాన్ని, కొత్త మరి ఆకులను, రంగును, దాని తర్వాత ఫలాన్ని దేవుడు తన ప్రేమతో శక్తితో ఇస్తున్నాడు. నా జీవితం కూడా అట్లా ఉండాలని ఆలోచన చేసి సైన్యానికి రాజీనామా చేసి 1666లో కార్మెలైట్ మోనస్ట్రీలో మంక్ అయిపోయాడు, సన్యాసి అయిపోయాడు. సో ఆ సన్యాసిగా ఆయన చేరిన తర్వాత వారు ఆయనకి కిచెన్లో పనినిచ్చారు. మంకులందరి కోసం వంట చేసి వారికి భోజనం పెట్టాలి. వారు తిన్న తర్వాత అన్ని అంట్లు కడగాలి. ఆయనకి నచ్చలేదు అది. నేను భక్తి చేయడానికి వస్తే వీళ్ళేంటి భోజనం వండమంటున్నారు, అన్ని గిన్నెలు తోమమంటున్నారు అని అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆయన మెల్లగా ఆ వాతావరణానికి అలవాటు పడి నేర్చుకున్నది ఏంటంటే నిజముగా దేవుడి సేవ ఇట్లాంటి దీనమైన పరిస్థితుల్లో ఇట్లాంటి గుర్తింపు లేని పనులు చేయడం ద్వారానే జరుగుతుంది. ఆయన గురించి చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన అందరితో కథెడ్రల్లో దేవుణ్ణి ఆరాధించలేదు, కానీ ఆయన ఎవరు లేకుండా కిచెన్లో దేవుణ్ణి ఆరాధించాడు. అండ్ ఆయన ప్రార్థన కూడా ఉంది, లార్డ్ ఆఫ్ ఆల్ పాట్స్ అండ్ ప్యాన్స్ అండ్ థింగ్స్ అని. ఓ గిన్నెలకు, పెనాలకు అండ్ వంటగది వస్తువులన్నిటికీ ప్రభువా, నేను నీ భక్తుల కోసం ఆహారాన్ని వండి వారు తిన్న తర్వాత వారి పాత్రలు తోమి నిన్ను ఆరాధించుటకు నాకు సహాయం చెయ్యని ఆయన ఆ ప్రకారం జీవించేవాడు. అండ్ అక్కడ వంట చేసి గంట సేపు అది ఉడకాలంటే కింద సాష్టాంగపడి దేవుడిని ఆరాధన చేసేవాడు. గిన్నెలు తోమేటప్పుడు హిమ్స్ పాడేవాడు. ఆ ప్రకారం ఆయన ఒక చిన్న పుస్తకం రాశాడు, ద ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిని ఆచారయుక్తంగా ఎట్లా తెలుసుకోవాలి. అది ప్రపంచమంతటా లక్షల ఇఫ్ నాట్ కోట్ల మందిని ప్రభావితం చేసింది. బ్రదర్ లారెన్స్ ప్రీచర్ కాదు, మెగా పాస్టర్ కాదు, ఏమి కాదు, వంట వండి గిన్నెలు తోమినటువంటి ఒక వ్యక్తి. అందుకనే పిలాతుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 18:36లో 3 సార్లు చెప్పినటువంటి మాట గమనించండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనెను. సో ఆయన రాజ్యంలో నేను భాగమై ఉండాలి అంటే నేను లోక సంబంధిగా ఉండకూడదు. లోక సంబంధమైన ఆలోచన నాకు ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఆశయాలు నాకు ఉండకూడదు. ఇక్కడితో నేను ముగిస్తాను. ఎందుకంటే 45వ వచనము అది ఒక గంభీరమైన వచనము. దాన్ని సపరేట్గా మనము ఇంకొక మెసేజ్లో చూద్దాం. కానీ దాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనేను. సో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. సో క్రీస్తు, నేనే మీ మాదిరిని, నేను అందరూ నాకు సేవ చేయమని సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. ఆయన చేసిన ప్రధానమైన సేవ ఏంటంటే ఆయన రక్తముతో పాపిని కడుగుట. ఆయన నీళ్లు తీసుకొని గిన్నెలో పోసుకొని ఆ పరిశుద్ధుల పాదాలు కడిగాడు, కానీ ఆయన రక్తముతో నిన్ను నన్ను కడుగుట, ఆ సేవ చేయడానికి ఆయన వచ్చాడు. దాని గురించి మనము నెక్స్ట్ మెసేజ్లో దేవుడి చిత్తమైతే విందాం. సో గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుడు నిత్యుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, దేవుని రొమ్మున ఆనుకుని ఉండి దూత గణముల చేత శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతున్నటువంటి వాడు ఆయన మనలాంటి పాపులకు పరిచారకుడిగా వచ్చాడు. దానియేలు గ్రంథంలో ఆయన ఏంటి అనేది మనకి రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో ఒక మాట, డానియల్ 7:13-14లో, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు. సో ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మహిమా స్వరూపుడు, ఆయన అందరూ సేవించాలని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఆయన
ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆ రారాజు ప్రభువుల ప్రభు మనకు పరిచారము చేయడానికి వచ్చాడు. సో దట్ ఈజ్ అవర్ ప్యాటర్న్. ప్రార్థన చేద్దాం. యేసు తన శిష్యులుగా ఉండదలిచినటువంటి వారిని, ఆయన వెదికి రక్షించినటువంటి వారిని, ఆయన రక్తముతో కొన్నవారిని, ఆయన ఆత్మతో ముద్రించిన వారిని, ఆయన ఎవరికైతే దేవుడి పిల్లలగుటకు అధికారం ఇచ్చాడో వారిని ఆయన అందరికీ పరిచారకులుగా, అందరికీ దాసులుగా, అందరికీ బానిసలుగా ఉండి సేవ చేయమన్నాడు. ప్రేమతో సేవ చేయమన్నాడు, దీనత్వముతో సేవ చేయమన్నాడు, హృదయంతో సేవ చేయమన్నాడు, దాతృత్వముతో సేవ చేయమన్నాడు. అది నిజమైన క్రైస్తవ ఆరాధన, భక్తి. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ ఉదయం మరొకసారి మీ వాక్యమును మేము వినుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, నీ సంఘానికి తీసుకుని వచ్చినందుకు నీ కృతజ్ఞతలు. వినిన ప్రతి ఒక్కరిలో నీ కార్యమును జరిగించి, నీ మనస్సును మాకు దయచేసి, నీ పరిశుద్ధ ఆశయమును మేము కలిగి, నీ పరిశుద్ధ బోధను మేము అవలంబించి, నీకు మహిమ, ఇతరులకు మేలును కలిగించున్నట్లు మమ్మను దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.